దేశంలో విధ్వంసం సృష్టించేందుకు భారీ కుట్ర జరిగినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 5 రోజులుగా సిరాజ్ ను విచారణలో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. పలు అంశాలను సిరాజ్ నుంచి రాబట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అహీం గ్రూప్ కు చెందిన 12 మంది సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ 12 మంది మానవ బాంబులుగా తయారు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం, హైదరాబాద్, ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరులో పలుమార్లు నిందితులు ఉగ్ర కుట్రకు రెక్కి నిర్వహించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నినటువంటి కేసులో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణ దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 5 రోజులుగా సిరాజ్ ని విచారిస్తున్నటువంటి ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు తన గ్రూప్ లో ఉన్నటువంటి 12 మంది సభ్యులకు సంబంధించి వివరాలు కూడా సిరాజ్, సమీర్ ఇద్దరు నుంచి కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. పరారీలో ఉన్నటువంటి అహం గ్రూప్ కి చెందినటువంటి 12 మంది గ్రూప్ సభ్యుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీరందరినీ కూడా గాలించి పట్టుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 12 మంది మానవ బాంబులుగా తయారు చేశామనే ఒక అనుమానాలు ఈ సిరాజ్ ఆ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి వరంగల్ కు చెందినటువంటి ఫర్హాన్, యూపీకి చెందినటువంటి బరాదర్ ఇద్దరి కోసం ప్రత్యేక టీమ్స్ ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నాయి. ముంబైకి వెళ్లి 12 మందితో సమావేశం అయ్యామంటూ కూడా సమీర్, సిరాజ్ ఈ విషయాన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపెట్టాడు. ఎన్నిసార్లు ముంబై వెళ్లి ఈ 12 మందిని కలవాల్సి వచ్చింది, ఈ 12 మందినే ప్రధానంగా కలవడానికి గల కారణాలేంటి, ఈ 12 మంది ఈ కుట్ర పేలుళ్ల దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఎక్కడెక్కడ ఈ 5 చోట్ల బాంబులను అమర్చాలనుకున్నారు, ఇది ఏ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి లింకులతో ఈ బాంబులను పేల్చాలనుకున్నారు, అహీం అనేది ఎప్పుడు స్థాపించారు, ఎవరు మీతో టచ్ లో ఉండేవారు, ఈ ఆర్థిక పరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చేది, ఎవరి అకౌంట్లకు వచ్చాయి అంటూ కూడా ఈ 12 మంది యువకులు దొరికితే దేశవ్యాప్తంగా వీరు పన్నినటువంటి కుట్రకు సంబంధించినటువంటి అన్ని కోణాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. భారీ ఆపరేషన్ ని తెలంగాణ పోలీసులు ముందస్తుగానే భగ్నం చేయడం జరిగింది. ఏమాత్రం ఆలస్యం జరిగినా ఈ రోజు పెద్ద మొత్తంలో తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ 12 మందితో గ్రూప్ ఏర్పాటు చేయడము, ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 2 యువకులు కలిసి ఈ మతోన్మాదానికి ప్రేరేపణకు గురై యువకులని రెచ్చగొట్టి ఇస్లాం పేరుతో వీళ్ళు ఈ దమనకాండాన్ని చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. దీనికి తాలూకా పూర్తి స్థాయిలో ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పౌడర్ అంతా కూడా వీళ్ళు ఇంట్లో బాంబులు తయారు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వీళ్ళ టార్గెట్ ఎక్కడ, ఏ మతాన్ని వీళ్ళు కించపరిచే విధంగా, ఏ మతాన్ని టార్గెట్ గా చేసి ఈ బాంబులని పేల్చేటువంటి ప్రయత్నం చేశారన్న ఒక కోణంలో ఈ ఇద్దరిని విడివిడిగా కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ కలిసి 5 రోజులుగా విచారణ చేపడతా ఉన్నారు. రెహానా, ఓకే. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు భారీ కుట్ర జరిగినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 5 రోజులుగా సిరాజ్ ను విచారణలో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. పలు అంశాలను సిరాజ్ నుంచి రాబట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అహీం గ్రూప్ కి చెందిన 12 మంది సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ 12 మంది మానవ బాంబులుగా తయారు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం, హైదరాబాద్, ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరులలో పలుమార్లు నిందితులు ఉగ్ర కుట్రకు రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ కుట్రలో కీలక సూత్రధారిగా వరంగల్ కు చెందిన ఫర్హాన్ వ్యవహరించారు. యూపీకి చెందిన బాదర్ తోనూ సిరాజ్ కు సంబంధాలున్నట్లుగా వెల్లడైంది. బాదర్, ఫర్హాన్ కోసం 4 ప్రత్యేక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.